మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేస్తున్న వేళ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాను గతంలో వచ్చిన సూపర్ హిట్ వెంకటేష్, తులసి, అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాలతో పోలిస్తూ నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాలకు ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. తులసి, విశ్వాసం, మనశంకర వరప్రసాద్ గారు ఈ మూడు సినిమాలు కూడా బలమైన కుటుంబ విలువలు, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతాయి. తండ్రి కూతురు లేదా తండ్రి కొడుకు మధ్య ఉండే అనుబంధం ఈ చిత్రాల్లో హైలైట్గా నిలిచింది. తులసిలో భర్తను ప్రేమించే భార్యగా, విశ్వాసంలో పంతమున్న ఇల్లాలుగా నయనతార నటన ఎంతటి గుర్తింపు తెచ్చిందో తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సరసన కూడా అంతే హుందాతనంతో కూడిన పాత్రలో ఆమె మెరిశారు. తులసి, విశ్వాసం, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలలో భార్యాభర్తలు విడిపోయి కలుసుకోవడం కామన్ పాయింట్. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించే ఎమోషన్ ఈ మూడు సినిమాల్లోనూ కామన్ ఫ్యాక్టర్ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు పెద్ద హీరోల సినిమాల్లో నయనతార భాగం కావడం, ఆ సినిమాలు ఒకే తరహా ఎమోషనల్ కనెక్టివిటీని కలిగి ఉండటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది.